ఈరోజు మనం బైబిల్లో ప్రేమ అనే దాని గురించి ఏం చెప్పబడింది, అసలు ప్రేమ అంటే ఎలా ఉండాలి, బైబిల్ ప్రకారం ఏం చెప్పబడింది అనేది మనం తెలుసుకుందాం. మనం ముఖ్యంగా 1 కొరింథీ 13వ అధ్యాయం 4-7 వచనాలు, అలాగే 13వ వచనం చూసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనంను విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారంను మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. అలాగే 13వ వచనం చూసినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచినో వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని ప్రేమ గురించి చెప్పబడింది. ప్రేమ అనేది ఉంటే దీర్ఘకాలం సహిస్తాం, దయ చూపిస్తాం, పొగరుగా ప్రవర్తించటం, అమర్యాదగా నడవటం, మన ప్రయోజనం మనం ఆలోచించుకోవడం, కోపపడటం, ఏదైనా తప్పు చేస్తే మనసులో ఉంచుకోవడం, లేదా అవతల వాళ్ళు తప్పు చేస్తే దాని విషయంలో ఆనందించడం అనేది ఉండదు. అలాగే అన్నిటినీ తాళుకుంటాం అంటే అన్నిటినీ కప్పటం, నమ్మటం, నిరీక్షించడం, వెయిట్ చేయటం, ఓర్చుకోవటం, శాశ్వత కాలం ఉండటం, ఇవన్నీ ప్రేమలో ఉంటాయి. అలాగే మనం 1 యోహాను 4:7-8 కూడా చూసినట్లయితే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ అనేది దేవుడి నుంచి కలుగుతుంది కాబట్టి, మనం దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం ఒకరినొకరం ప్రేమించడం అనేది, పైన చెప్పినలాగా ప్రేమ చూపించి ఇలా ప్రేమగా ఉండటం అనేది దేవుడి నుంచి కలిగేది. మనం ఒకరినొకరు ప్రేమించాలన్నమాట. అలాగే 1 పేతురు 4:8 చూసినట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండుడి అని చెప్తున్నారు. అలాగే మనం రోమా 13:10 చూసినట్లయితే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రంను నెరవేర్చుటే. మనం ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే అని ఇలా రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. అలాగే మనం కొలస్సీ 3:14 చూసినట్లయితే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంధానమైన ప్రేమను ధరించుకొనుడే. మనం పరిపూర్ణంగా ఉండాలి అంటే అన్నిటిపైన ఏదున్నా సరే మనము క్షమించటమైనా లేకపోతే సహించటమైనా ఏమున్నా సరే వాటన్నిటికి పైన ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి అనేది బైబిల్లో మనకి చెప్పడం జరిగింది. ఈ వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు.